भर्गं हवामहे అటు చూడు అట్లా పిల్లలు మరి అలిగలిగి పోతాడేమో పక్కన వచ్చుకున్నా
ఇంకా అప్పుడే అది కాలే కదా. ఏమంటే ఇప్పుడు సార్ ఇంక నడవాలి సార్ అలా మేమే గుర్తుపట్టలేము మీరే గుర్తుపడతారు చెప్పు పరిచయం చేయాలి కదా చెప్పడం మంచిది పేరు చెప్తే తప్ప ఎవరు ఐడెంటిఫై కాదు అంటే మరి వాళ్ళని కుమ్మరోళ్ళు అంటారు మన మళ్ళీ అలిగలిగిపోతే కష్టం మాకే తప్పుడు వస్తుంది వాళ్ళకి వాళ్ళు ఆ గురువు కదా వాళ్ళు కానీ మా గురువు తక్కువ నిన్న నేను గేమ్స్ ఆడి ఇట్లున్నా ಇಷ್ಟೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲ ಅವರು అవుట్ అయినా కూడా సార్ సెంచరీ చేశారు పోయినప్పుడు మనం పోయినప్పుడు గుజరాత్ నుంచి వచ్చాను వచ్చింది అదే లెటర్ ఆయనకి Nah,
అది మా చిన్నే మా చిన్ని కొద్ది దూరం పెట్టు. పెద్ద అయితే లేదు, చిన్న ఉంది. అన్న అక్కడ తీయన్నా. అయితే బాగా కనిపిస్తాయి పెద్ద సైజు చిన్న కదా ఫ్లవర్స్ పెట్టి ఇక్కడ చూడండి మేడం, ఫ్లవర్స్ పెట్టండి మేడం అక్కడ మేడం కొద్ది చేసి మేడం కొద్ది చేసింది మీరే చేసింది మేడం వాళ్ళేం ఇంకా ఒంటికి ఇంటికి వచ్చి వచ్చినాం వస్తా ఉన్నావా ఒక అరగంట పోయింది కాదు పోగొట్టుకున్నది బొట్టు పెట్టడానికి బొట్టు పెట్టి ఇచ్చింది అంతనే ఇచ్చింది. సేమ్ గ్రూప్ ఫోటోది నవ్వప్పా ఆ మనిషి ఎప్పుడు చేరే చూడరా ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా అంటే మీదే ఖర్చు ఇదంతా రండి మేడం అట్లా రండి అట్లా రండి ముగ్గురు అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు అట్లా రండి మేడం అట్లా రండి అట్లేనండి అట్లేనండి ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ ఇద్దరు ఇక్కడ మహాభాగ్యంగా భావించి తమ్మగా మనకు బోధించిన భాగ్యలక్ష్మి మేడం గారు ఉండొచ్చు కదా ఇవ్వండి మేడం మేడం ఉండొచ్చు కదా గోవింద్ కనపడవు ఉండొచ్చు కదా దగ్గర మేడం మేడం
వేదవాళ్ళు తెలుగు అంత మేమంతా చాలా ఉండొచ్చు కదా. సార్ దగ్గర సార్ ఫోటో బాగా సార్ అంత ఏం లేదు. రెడీ చేస్తున్నా వేదవాళ్ళు తెలుగు అంత మేమంతా చాలా ఉండొచ్చు కదా. వేదవాళ్ళు తెలుగు అంత మేమంతా చాలా సినా కొద్దిగా సరే వేదవాళ్ళు తెలుగు అంత మేమంతా చాలా ఓకే కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నాం. మన సాధారణ వాళ్ళని జ్యోతి ప్రజలతో కలుసుగా కోరుచున్నాం. ఒకసారి అందరూ కూడా చెప్పిన ప్రశ్న మేడం మేడం కొద్దిగా మేడం అట్లే ఉన్నాను సార్ కొద్దిగా అట్లా ఒకసారి మేడం అట్లే ఉన్నాను మేడం మేడం స్మైల్ అదేవిధంగా వేరు సార్ వేరు వేరు మేడం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే స్వామి గారికి సౌభాగ్య మంగళని పాడుతుంది. నమస్కరిస్తూ అదేవిధంగా ఎమ్మిగూరు నుంచే కాకుండా ఎమ్మిగూరు పరిసర ప్రాంతాల నుంచి ఇతర కర్నూలు జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ఈవెన్ గుజరాత్ నుంచి కూడా మన మిత్రులందరూ కూడా కలసాలనే సంకల్పంతో ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి మిత్రులకి నా నమస్కారం. యాక్చువల్గా 33 సంవత్సరాల తర్వాత మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే మన స్కూల్ జ్ఞాపకాలను కూడా ఒకసారి నెవరు వేసుకుంటుంది ఉంది నాకు. ఏ విధంగా అంటే మనకు అక్కడ స్కూల్లో మనం
సార్ వాళ్ళతోటి మేడం వాళ్ళతోటి తిట్లు తినడం కానీ, లేకపోతే బాగా చదివే విషయం కానీ, లేకపోతే అల్లరి చేసే విషయం కానీ, లేకపోతే ఆటలు ఆడుకునే విషయం కానీ అన్నీ కూడా ఒకసారి అందరికి కూడా జ్ఞానం వస్తూ ఉండవచ్చు మనకి. అదేవిధంగా మెయిన్గా మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనందరం కూడా ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబం వారిగా కలిసి ఉండాలని చెప్పిన ఒక సంకల్పంతో ఎస్ఎన్ఎస్ అంటే శ్రీ నీలకంఠేశ్వర స్వామినే కాదు, సోషల్ నెట్వర్క్ సర్వీస్ అని మన మిత్రుల్లో ఉన్నటువంటి ఎవరికైనా ఒకరికి మన వాళ్ళకి ఆర్థికంగా కానీ, లేకపోతే సామాజికంగా కానీ, లేకపోతే ఏదైనా కానీ హెల్పింగ్ వాళ్ళకి మనమే ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశము. ఏం చెప్పాలంటే ఇంతమందిని ఒకేసారి మనం 33 సంవత్సరాల తర్వాత కలుస్తామని చెప్పని అనుకుంటే దానికి మనకి ఒక మూల పురుషుడు అంటే మనకి అందరి వాడు ఆ గోవిందుడు అయితే మనందరి వాడు మన గోవిందుడు. ముఖ్యంగా మన గోవిందు అందరూ కూడా మన వారి కష్టంతో కష్టం కోరుతున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి ఒక 6 months నాకు 6 months వరకు చాలా కష్టపడి అంటే కష్టపడి చెప్పాను, చాలా ఇష్టంతో మనందరినీ కలపాలని చెప్పని ఇష్టంతో, చాలా ఇష్టంతో అందరి నంబర్లను గ్యాదర్ చేసుకొని ఒక గ్రూప్స్ తయారు చేసి, జెంట్స్ గ్రూప్ తయారు చేసిన తర్వాత లేడీస్ తయారు చేసి మనందరూ కూడా కలుసుకోవడానికి ముఖ్య కార్యక్రమం అంటే మన యూ గోవింద్ మళ్ళీ ఒకసారి ఒకసారి గట్టిగా మన కృతజ్ఞతలు చెప్పని కోరుతున్నాను. మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్ఎన్ఎస్ అంటే సోషల్ నెట్వర్క్ సర్వీస్ అన్నమాట. అంటే ఏ విధంగా అంటే మనమే హెల్ప్ చేసుకుందాం ఒకరికొకరు. ఏ విధంగా అంటే ముఖ్యంగా మనకు సపోజ్ ఇప్పుడు మనలో కొంతమంది చేతి వృత్తి వాళ్ళు ఉన్నారు, అట్లనే ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. ఏ విధంగా అంటే సపోజ్ మనకి చాంద్బాల్ ఉన్నాడు, చాంద్బాల్ వచ్చేసి బీరువాలు బిజినెస్ చేస్తున్నాడు. అంటే మనకు బీరువా ఇన్ కేసు అవసరమైతే మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మన చాంద్బాల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన చాంద్బాల్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, బిజినెస్ చేస్తాం. ఇంకోటి మనం కూడా మన ఫ్రెండ్ వచ్చాడని చెప్పి ఏం చేస్తామంటే కొద్ది వరకు అక్కడ మనకు డిస్కౌంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనము ఫ్రెండ్కి సహాయం చేసుకోవచ్చు. అదేవిధంగా నాకు డిసిషన్ ఉంది, మీ పిల్లలు ఎవరైనా ఎడ్యుకేషన్ కావాలనుకుంటే మా ఇంటికి వచ్చారనుకోండి, సాధ్యమైన నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు హెల్ప్ చేసుకుంటే నాకు ఎడ్యుకేషన్ అవుతుంది, మీకు కొద్ది వరకు తోడ్పడుతుందని చెప్పని మెయిన్గా ఎస్ఎన్ఎస్ అంటే శ్రీ నీలకంఠేశ్వర స్వామి మాత్రమే కాదు, సోషల్ నెట్వర్క్ సర్వీస్ అని చెప్పని అనుకున్నాం. ఆ మోటోతోనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోసం చెప్పి ఒక సంకల్ప నిశ్చయం మనము ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా హేమంత్ కుమార్ అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్తారని చెప్పి కోరుతున్నాను. వేదిక ఆశించిన గురువులకు, ఇక్కడ చేసిన ప్రియ మిత్రులకు, మిత్రులకు, మా తోటి విద్యార్థులకు ముఖ్యంగా అందరికీ వందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈ పదాన్ని మనకు ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయులందరూ చెప్పిన వాళ్ళు. ఎందుకంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం ఇదే స్కూల్లోనే ఇదే బిజినెస్ మధ్యలో పెరిగాము కుటుంబంలో. నాకైతే ఒక ఫ్యామిలీ అనిపించింది కాబట్టి ఈరోజు ఈ మైక్ పట్టుకుని ఉండగలుగుతున్నాం. వాస్తవం అంటే ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకున్నామంటే ఈ జీవితానికి అర్థం చేసిన గురు బ్రహ్మలు, ఈశ్వరులు అందరూ ఒకే కదా అనుకుంటున్నాం. ఆచార్య దేవో సారీ పితృదేవో, మాతృదేవో, ఆచార్య దేవో. తల్లి, తండ్రి, దైవం, తర్వాత గురువు. వీళ్ళు ముగ్గురు తరపునే మనం ఈ జన్మ సార్థకమైంది. గురుతత్వం అంటే గురువు నుంచి మనం ఆశించదు, గురువు గారు మనం ఏం ఆశించదు, కానీ ఆ తత్వాన్ని బోధించి ఆయన తత్వాన్ని తీసుకున్నవాడు శిష్యుడు. యాక్చువల్గా అంటే ఇంక చేసింది పెద్దగా ఏం లేదు. ఒకరు కలుసుకున్నాం కదా, ఒక 12 ఏళ్ళ కింద పెట్టారు మన యువి శ్రీనివాసరావు గారు, ఏమనుకున్నారు, పి వెంకటేశ్వర. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పెట్టినాయంటే కనీసం మనలో 40 మెంబర్స్ ఉన్నారు, కానీ మనం 72 మెంబర్స్ ఉన్నాం. మనలో వాళ్ళకి ఇప్పటికైనా కొంతమంది కలవట్లేదు, అందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం కానీ మన వాళ్ళు ఎవరు రావట్లేదు. అది ఎందుకో మనకు తెలియట్లేదు ఆ విషయంలో. మనకు కానీ సార్ మీరు అంతా ఉండండి లేకపోతే ఇంతమంది పాల్గొంటారు. మన శంకరవాసాలు కూడా సార్ మళ్ళీ 1 దర్శనం శంకరవాసాలు ఉన్నాయి కదా, మన నలకత్తి సార్, గోపాల్ సార్, బ్రహ్మానంద సార్ అందరూ ఉన్నారు సార్. ఆల్మోస్ట్
రోజుకి మన గ్రూప్ ఫోటోలో టోటల్ 1 నెంబర్ నుంచి 60 నెంబర్స్ వరకు అందరూ పేరుతో సహా ఉన్నాయి సార్ మన లిస్ట్ ఫార్మర్ లిస్ట్ సార్ మొత్తానికి. ఆ లిస్ట్ మనం యూసీ ప్లాన్ చేసుకొని కొంచెం అంతకుముందు కలిసినా సార్ అందరూ బ్యాక్ చేసుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్ బ్యాక్ అందరూ కలిసినా సార్. యాక్చువల్గా అంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పోయిన సంవత్సరం ఏప్రిల్ జరిగారు. కొద్దిగా కనకాల మన ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీతో టూర్ చేశారు సార్. అప్పుడు కొంతమంది డిసెంబర్ అన్నారు ఇందులో వదిలేస్తున్నా సార్ నామాలుగా 3 ఆగస్టు చేద్దామని కూడా కొద్దిగా 60 నెలలు వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇదే వదిలేసి పోతున్నారని మనకి ఎందుకు చేసుకుంటూ పోయినారు సార్. సంతోషం కాదండి. కానీ ఈ రోజు వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడినందుకు చాలా సంతోషం ఉంది. ఆల్మోస్ట్ ఒక 8 నుంచి గుజరాత్ పొరపాటు ఏం చేద్దాం మనం. నెక్స్ట్ మన భగవంతుడు డాక్టర్ భగవంత్ సార్ పద్మావతి గారు కర్నూలులో ఉంది సార్. కర్నూలు ఇలా అందరూ ఎవరు వాళ్ళు అందరూ క్యాలిక్యులేషన్ చేసుకుని అందరూ మన దగ్గర ఉన్న వాళ్ళే మన దగ్గర ఉన్న వాళ్ళు అని చెప్పి అందరూ చేసుకున్నారు సార్. అది ఈ రోజుకి సాకారమైంది సార్. నాకు ఇంకా విషయం సార్, మీకు ఎన్ని చెప్పినా నాకు ఇంకా తక్కువే. మా జీవితంలో ఉన్నంగా తక్కువే సార్. మాకు వచ్చేసి ఆల్మోస్ట్ మన లెక్క మాత్రం 2 సార్లు సార్ మరుగేస్తాం సార్. ఒకప్పుడు నాకు యూత్ సార్ మా సార్ వచ్చేసి నేను అంటే ఇప్పటికైనా 2 సార్లు పోరాడతాను సార్. ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు పుస్తకం స్టేజ్లో 1-2 మిస్ సార్ నా పెళ్ళికి. మిగతా ఆల్మోస్ట్ అందరూ వచ్చారా సార్. 2 సార్ మిస్ అయింది నా పెళ్ళికి. ఇక్కడ కూర్చున్న సార్ అయితే పెళ్లి సంబంధం చూసాను సార్ శంకరాచార్య సార్. ఎందుకంటే ఒక విద్యార్థికి ఒక అమ్మాయిని పెళ్లి చేయాలంటే ఎంత సందర్భంతో ఆలోచించో సార్ నాకు తెలుస్తుంది ఇప్పటి వరకు. కానీ నా జీవితంలో గోల్డ్ మెమరీస్ చిన్న మెమరీస్ ఏంటప్ప అంటే ఒక దేవన్న గురువు చాలా జరిగింది సార్ నాకైతే మేడం. కానీ పరోక్షంగా ఉన్నాం కాబట్టి ఎవరికి కనపడదు వాస్తవం అంటే. ఈ రోజు మైగ్రేట్ ఈ డ్రెస్ ఈ విధంగా ఉన్నామంటే కారణం గురువులు మనం తెలుగున్నాం. కానీ నిత్యం అన్నింటినీ కలుస్తూ ఉంటాం. గురువు దేవో ఆచార్య దేవో. నాకు ఈ మైక్ ఇచ్చిన సారీ ఈ మాట్లాడేసి చాలా ధన్యవాదాలు అండి. మన వాళ్ళు అందరూ కలిసి 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో చేస్తాను. నాకు ఒక 100 చేయాలంటే సార్ అందరికీ చేస్తున్నాను. ఏమవుతుంది ఓకే ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ ఒక 2-3 నిమిషాలు చెప్పి అందరికి ఒకసారి పరిచయం చేసుకుంటే సార్ వాళ్ళకి నాకే చాలా మంది గుర్తులేదు. సార్ వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఫస్ట్ ఆ కార్యక్రమాన్ని వర్షక్రమంలో రెడీగా ఉండండి. ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. నా పేరు సుచరిత. నా హస్బెండ్ పేరు సాయిరాంశులయ్య. నాకు 2 కొడుకులు. పెద్దబాబు పేరు ప్రదీప్ కుమార్, చిన్నబాబు పేరు కైలాష్ కుమార్. మా ఆయన మెయింటెనెన్స్లో రెడీగా పనిచేస్తున్నారు గుజరాత్లో. థ్యాంక్ యూ. నా పేరు రజితమ్మ అండి. నేను నాగర్కర్నూలులో ఉంటాను. హలో, వేదిక మీద ఉన్న సార్ వాళ్ళందరికీ నా శిరసా వందనాలు. మిత్రులకందరికీ ఇక్కడికి అందరూ చేసినందుకు. నా పేరు రజితమ్మ. మా ఆయన పేరు భాస్కర్ రెడ్డి. నాకు 3 పిల్లలు. నేను నాగర్కర్నూలులో ఉంటాను. మేడం వాళ్ళకు కూడా చెప్పండి, సార్ వాళ్ళకు కూడా చెప్తున్నాను అందరూ. సార్ మేము ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు సార్ వాళ్ళకందరికీ నమస్కారం. ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. మాది ప్రొద్దుటూరు. మేము వివర్స్. మా ఆయన వివర్సే. నాకు 2 పిల్లలు. ఇప్పుడు చెప్పాలంటే దేవకన్నా మా మేడం రఘు సార్ కదా. ఏం చెప్తున్నారు సార్? ఏ సబ్జెక్ట్ చెప్పారు? మ్యాథ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్. మేడం సైన్స్. తెలుగు చెప్పాడా సార్? లేదు సార్.
సార్ వాళ్ళ గురించి కాదు, సార్ వాళ్ళ ప్రేమ చూడండి, ఫ్రెండ్స్ని ఆప్యాయంగా చూడండి, అందరూ మాట్లాడతారు ఏమి ఇబ్బంది లేకుండా. నమస్కారములు. నా తోటి క్లాస్మేట్స్కి నా బెస్ట్ విషెస్. యాక్చువల్గా నా పేరు వచ్చేసి కే వెంకటేశ్వరుడు. ఆ బ్యాచ్లో వచ్చేసి వెంకటేశ్వర ఉండేవాళ్ళు వచ్చేసి 4 మెంబర్స్ 5 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు అన్నమాట. అందులో కూడా వచ్చేసి ఇన్స్టిట్యూషన్ వచ్చేసి సేమ్ కే వెంకటేశ్వరు, ఇంకో వెంకటేశ్వరుతో రకరకాలు ఉండేవాళ్ళు. యాక్చువల్గా వచ్చేసి ఫుల్ ఫామ్ వచ్చేసి నాకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా కే వెంకటేశ్వరం ఉందని చెప్పి అప్పుడు తెలిసింది నాకు. బహుశా అడ్మిషన్ అప్పుడు వచ్చేసి సుబ్బారావు సార్ వచ్చేసి అప్పుడే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అప్పుడు అక్కడ రాసి వచ్చింది. ఇంట్లో వచ్చేసి వెంకటేశ్వరం పిలుస్తూ ఉంటారు. కరెక్ట్గా వచ్చేసి వెంకటేశ్వరం లేకుంటే వెంకటేశ్వరం లేకుంటే ఏ కూడా నాకు సక్సెస్. ఓకే, కాబట్టి మేనేజ్ కమిటీ వెంకటేశ్వరుడు. ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్ఎన్ఎస్ స్కూల్లో చదివినాను. కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే టీచర్లు అందరూ తెలుసు, ఇంక్లూడింగ్ సుబ్బారావు సారు, వసంత సారు, సౌభాగ్యం మేడం, జ్యోతిర్మం టీచర్ మా ఇంటి దగ్గర ఉండేవాడు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వచ్చేసి మనకు అప్పుడు టీచర్లు వచ్చేసి సఫిషియెంట్గా ఉండేవాడు కదా. యాక్చువల్గా వచ్చేసి ఈ రోజుల్లో అయితే ఒక్కో సబ్జెక్ట్ వచ్చేసి ఒక్కో టీచర్ అట్లా డిఫరెంట్గా డీల్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చేసి మనకి యాక్చువల్గా మ్యాథ్స్ టీచర్ వచ్చేసి ఇప్పుడు షార్టేజ్ ఉండేది. అప్పుడు 6th 7th వచ్చేసి మనకు 2 సార్లు చెప్పారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 8th 9th 10th తర్వాత వచ్చేసి స్పెషల్ టీచర్ వచ్చేసి వేరు మనకు యాక్చువల్ వచ్చేసి ఆ గ్యాప్లో వచ్చేసి మన గోపాల్ రెడ్డి సార్ మేనేజ్ చేస్తారు. యాక్చువల్ అంటే మేమేమనుకున్నామంటే గోపాల్ రెడ్డి సార్ వచ్చేసి మ్యాథ్స్ టీచర్ ఏమంటే సర్కులం యాక్చువల్గా. బట్ ఇప్పుడు మేనేజ్ కంప్లీట్లీ హోల్ అకాడమిక్ ఇయర్ ఫర్ 8th క్లాస్ వచ్చేసి అట్లా మేనేజ్ చేసినారు. తర్వాత 9th క్లాస్ 10th క్లాస్లో వచ్చేసి మల్లికార్జున సార్ మన శంకరరావు సార్ అందరూ వచ్చారు. అలా గడిచిపోయింది. వేరే విషయం అనుకోవచ్చు. సిమిలర్లీ దేవస్థానం మేడం తీసుకున్నాం అనుకో, ఆ మేడం స్పెషలైజేషన్ నాకు ఇప్పటిదాకా మేడం అడిగితే తెలిసింది. తెలుగు సబ్జెక్ట్ చెప్పేవారు, సోషల్ చెప్పేవారు, సైన్స్ కూడా చెప్పేవారు. బ్రహ్మరామ మేడం అంతే, మేడం బయాలజీ బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు. బయాలజీ బ్యాక్గ్రౌండ్ స్పెషలైజేషన్ బయాలజీ బ్యాక్గ్రౌండ్. అప్పట్లో బయాలజీ బ్యాక్గ్రౌండ్. బట్ తెలుగు వచ్చేసి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఆ గ్రామర్ వచ్చేసి ఇప్పుడు కూడా ఈజీగా చెప్పేస్తారు. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చేసి మేము కాలేజీలో చదువుతున్నప్పుడు తెలుగు వచ్చేసి వెరీ ఈజీగా రాసేసాము. ఇది గ్రామర్ ఇది రాస్తే ఇంకా ఏం లేదు. కాలేజ్ ఫస్ట్ వచ్చి ఇంచుమించుగా అప్పట్లో 95 వచ్చాయి. దాని కారణం ఏమంటే బ్రహ్మరామ సులోచన అప్పట్లో ఈవెన్ దో సైన్స్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని కూడా తెలుగు అంత బాగా మేనేజ్ చేశారు. ప్రజెంట్ వచ్చేసి అంటే అనుకూలంగానే ఐ డోంట్ వాంట్ కామెంట్ నెగిటివ్ కామెంట్స్ ప్రజెంట్ జనరేషన్ టీచర్స్ స్పెషలైజ్డ్ టీచర్స్ కూడా తెలుగు ఆ లాంగ్వేజ్ చెప్పలేకపోతా ఉన్నారు. రాసుకుంటారు. ప్రజెంట్లో ఐఎమ్ వర్కింగ్ జవహర్ నవోదయ విద్యాలయం మదనపల్లి. యాక్చువల్గా వచ్చేసి అంటే నేను డిఫరెంట్ ఏరియాస్లో పనిచేసాను. అంతకుముందు వైజాగ్లో చేశాను. ఈ తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, అంత క్లారిటీగా అంత వాల్యూస్ చేసిన వాళ్ళు వచ్చేసి నేను చూడలేదు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే నేను క్లాస్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మ్యాథ్స్ టీచర్ని క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ బోర్డు మీద తెలుగు కానీ చూసినప్పుడు వచ్చేసి మా టీచర్లు గుర్తుకొస్తూ ఉంటారు. అంత క్లారిటీగా గ్రామర్ ఎంత చెప్పారు. కానీ జనరేషన్లో అయితే కష్టమే ఆ టైంలో చూడటం అన్నది. ఓకే, కాబట్టి వాళ్ళకి నేను తప్పకుండా రుణపడి ఉంటాను. నాట్ ఓన్లీ తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ. వీళ్ళు ఏమంటే మెయిన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, గుడ్ టీచర్ టీచర్స్
బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్. ఏం చేశారంటే మనకు టీచింగ్తో పాటు మోటివేషన్ అంటే మనకు డైలీ లైఫ్ సిచ్యువేషన్లో వచ్చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రజెంట్ వచ్చేసి ఈజీగా సాల్వ్ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళాలి. కాబట్టి నాకు అసలు భయం లేదు. వేరే సబ్జెక్ట్ ఓన్లీ మ్యాథ్స్ అంటే ప్రజెంట్ మ్యాథ్స్ డీల్ చేస్తూ ఉన్నాను. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు ఏమైనా వచ్చినా కూడా ఎంతమంది పెంచుతున్నాను వెరీ ఈజీగా చెప్పేస్తాను. అంటే అంతగా స్పెషలైజ్ కాకపోయినా కూడా ఇక్కడ ఏమంటే మేనేజ్ గ్రామర్ అంతా దేవతరణం మేడం అప్పట్లో చిన్నప్పుడు దేవతరణం మేడం బసంత సార్ కూడా ఇంగ్లీష్ చెప్పేవారు. ఆ గ్రామర్ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. శంకర్రావు సార్, హిందీ మేడం గురించి కూడా చెప్పేవారు. మాకు ఆల్మోస్ట్ 9th క్లాస్లో వచ్చింది అనుకుంటాను మేడము. అప్పటి వరకు మాకు హిందీ కూడా లేదు. 6th, 7th ప్రేయర్ సెక్షన్లో కూడా హిందీ లేదు. హిందీ వచ్చేసి ప్రైవేట్ జనరేషన్లో వచ్చేసి ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి చాలా యూజ్ఫుల్ అన్నమాట. ఓకే, కాబట్టి క్లాస్లో కోసం హిందీ నేర్చుకున్నామంటే మన హిందీ మేడం పోతున్నాను. ఓకే, ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. టైం అయిపోతుంది కాబట్టి ఇంతగా ముగిస్తున్నాను. మళ్ళొకసారి ఇక్కడ వేదిక మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారాలు. మా క్లాస్మేట్స్కి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. వల్ల ఏమంటే సార్ కూడా కల్పించాలి, అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేయాలనే ఈ ప్రోగ్రామ్. నా పేరు పద్మావతి. మేము మా ఆయన పేరు వెంకటేశ్వర. మేము ఉండేది కర్నూలు. మా ఆయన వచ్చేసి బిజినెస్ రాగిస్తున్నాం. వాళ్ళ బిజినెస్ కర్నూలు. నీకేం చెప్పాలి? స్కూల్ కూడా స్కూల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎస్ఎన్ఎస్ హై స్కూల్. వాళ్ళు వచ్చేసి ఎస్ఎన్ఎస్ హై స్కూల్. మేము ఇక్కడ దాకా ఎదిగి మేము వృద్ధిలోకి వచ్చినట్టు ఎంబీఏ లండన్లో చేస్తున్నారు. చిన్న బాబు పీజీ చేస్తున్నారు. కాదు, మీకు ప్రజెంట్ ఆర్టీసీ కండక్టర్గా వర్క్ చేస్తున్న ఎం చంద్రయ్య స్టేజ్ పైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మొదటిగా సభకు పూజ గురువులకు నా పాదాలు నమస్కారం. 47 సంవత్సరాలు వచ్చినాయి. గురువులు చూస్తే అదే భయం ఎక్కడికి పోవడం లేదు. ఇక్కడికి కూడా ఇప్పుడు నా పేరు లాస్ట్ పిలిస్తే బాగుంటుందని, లాస్ట్ పిలిస్తే బాగుంటుందని వెనక నుంచి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయినా చేతులు పడుతున్నాయి. 30 సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ ఎక్కడైనా గురువులు కనపడితే అప్పటి వరకు అంత ధైర్యం కూడా గురువులు కనపడినట్టునే మళ్ళీ చిన్నపిల్లవాళ్ళు 15 సంవత్సరాలు చిన్నపిల్లవాళ్ళగా భయపడినట్టు పరిస్థితి. ఆయన కూడా అదే పరిస్థితి. ఎప్పుడైనా గుర్తొచ్చిన ప్రతిసారి గురువు గారి పదమైన వారు చెప్పిన విషయాలైనా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతున్నా ఆ విషయాలు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ 10వ తరగతిలోకి లేదంటే 7లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొదటిగా గురువుల గురించి ఆ భావం పట్ల నేను పొందిన అనుభూతి గురించి భక్త జయదేవుడు గారు వ్రాసినటువంటి అష్టపది. ఇది ఇంకే బయట గురువులు కనిపించినట్టునే ఊకే నమస్కారం పెట్టడము, లేదంటే బయట తప్పించుకొని పోవడం,
అప్పుడు జరుగుతుంది. కానీ రాను 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 వాళ్ళు చెప్పిన ఈ చదువులే ఒకే సంవత్సరమే 10th క్లాస్ అయిపోయింది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపల వాళ్ళు చెప్పిన ఆ విద్యా విధానానికి నాకు ఉద్యోగం వచ్చేసింది. ఆ ఉద్యోగం రావడం వల్ల ఇంకా పై చదువులకు పోలేక ఆ ఉన్నదాన్నే మరితంగా జాగ్రత్తగా చేసుకుంటూ భార్య పిల్లలు కుటుంబము మనమలు ఈ ప్రోగ్రామ్ 10th క్లాస్ ప్రోగ్రామ్కి మనమంతా సహా రావడం ఇదే మొదటిసారి నాకు తెలుసు. జయదేవ్ రచించినటువంటి ఆ అష్టపది మణికుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి మరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధపదూరధికం మధుసూదన వదన సరోజం కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ధ్యాయతి ముక్తమధురధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముక్తవధూనికరే విలాసిని విలసతి కేళి మరే శిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా శిష్యతి కామపి చుంబతి కాచస్మిత చారుధరా అపరామను గచ్చతి వామా హరిరిహ ముక్తవధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేవర పీతవసనమోనమాలి. ఇప్పుడు మా పరిస్థితి, మా హృదయాల పరిస్థితి, మా గురువు గారి పట్ల మాకున్న భయము, ప్రేమ, భక్తి, ఈ కల్పుడు కనుక ఇవన్నీ నాలో అలా ఉన్నాయి. శ్రీకృష్ణుని రాసకేయంలో గోపికలు ఆ శ్రీకృష్ణుని ఎలా పూజిస్తున్నారు, ఎలా సేవిస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు, ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావన వాళ్ళలో అందరూ ఒకటే. గోపికలందరూ 16,000 ఉన్నా కూడా కృష్ణుడు మాత్రం ఒకటే. వాళ్ళ యొక్క భావాల విధంగా ప్రత్యక్షమై వాళ్ళ ఆనందాన్ని తీర్చారు. అట్లా మా గురువులు మాకు ఒక్కొక్క రకంగా ఇక్కడున్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి అనుభవాల రూపంలో ఆ విధంగా ఉన్నారు. మొదటిది సార్ నాకు నేర్పించినది a+b² a² + 2ab + b². ఇది ఒక రకం. 1971 ఎనీ టైం ఎక్కడైనా చెప్పండి, వాళ్ళ భయం వల్ల ఇవి అట్లనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. రెండవది సార్ చెప్పినది ఇప్పటి వరకు కూడా అట్లనే ఉంటుంది. తర్వాత తెలుగు మేడము ఇంతకుముందు ఆ రోజు ఇన్విటేషన్ పోయినప్పుడు మేడం చెప్పొచ్చినాం, అవన్నీ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నామమ్మా. మీరు మా గుండెల్లో అట్లనే ఉన్నారు. ఇంకా మేము 70 సంవత్సరాల వరకు మీరు ఇట్లే బతుకుంటే మేము ఈ కార్యక్రమాలు మళ్ళీ మీ తలంపుతో మళ్ళీ చేసుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, నాతోటి మిత్రులకు అందరికీ నమస్కారం. దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను నీలకంఠేశ్వర స్టూడెంట్గా మాత్రమే ఉన్నా అని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మేనమామ దగ్గర. ముగితేనే విలేజ్ నుంచి దాదాపు 5 కిలోమీటర్లు 9th క్లాస్ వరకు నడుచుకుంటూ వచ్చినాను. ఎందుకంటే అక్కడ పేదరికం ఉన్న పిల్లలు, గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలే ఎక్కువ మంది ఉండేవారు.
ఆ వాతావరణంలో మాలో ఇగో కానీ ప్రాబ్లం కానీ కేవలం చదువుకోవాలి, మన కుటుంబాలను బాగా చేసుకోవాలి అనే కాన్సెప్ట్లోనే మేమంతా అప్పుడు ఉండేవాళ్ళం. కానీ మా అదృష్టాన్ని కొద్ది మా తల్లిదండ్రుల కంటే గొప్పగా ఎస్ఎన్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు మాకు విద్యాబుద్ధులు నేర్పించారని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. మాకు పేరెంట్స్ లేకపోయినా ఇప్పటికీ మిమ్మల్ని పేరెంట్స్గా భావిస్తున్నాము. ఎందుకంటే నేను 7th క్లాస్లో స్కూల్ బస్ వచ్చినప్పుడు గోపాల్ సార్ డిక్షనరీ గిఫ్ట్ చేసినారు సార్. ఆ గిఫ్ట్ ఇప్పటికీ ఉంది. అలాగే 7th క్లాస్ పాస్ అయిన తర్వాత తెలుగు విజ్ఞాన పారితోషికం కింద 3 సంవత్సరాలు 5,500 గౌరవ ఆండ్రాయిడ్ కూడా వచ్చింది సార్ నాకు. ఫస్ట్ యాన్యువల్లో సైకిల్ 8th క్లాస్లో సైకిల్ కొన్నా సార్. 9th క్లాస్లో మంచి బట్టలు కొనుక్కున్నా సార్. తర్వాత 10th క్లాస్లో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన గైడ్స్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు చెప్పిన చదువు వల్ల నాకు అన్ని విధాలుగా అది ఉపయోగపడింది సార్. కాకపోతే 10th కూడా మంచిగానే పాస్ అయినా చదువుని ముందు కొనసాగించలేకపోయినాం సార్. ఎందుకంటే ఎస్ఎన్ఎస్ స్కూల్లో ఉన్న వాతావరణం వేరు, మేము ఇంటర్ జాయిన్ అయిన జూనియర్ కాలేజ్ యొక్క వాతావరణం అట్మాస్ఫియర్ వేరు. అక్కడ యొక్క పిల్లల యొక్క యాటిట్యూడ్ కానీ, వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ కానీ, వాళ్ళ యొక్క ట్యూటోరియల్స్ యొక్క ఐక్యూ వల్ల కానీ వాళ్ళందరి మధ్య నేను ఇమ్మడలేకపోయినా సార్. అందుకోసం ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ డిస్కంటిన్యూ చేసి పొలం పండుగ పోయినా. తర్వాత వచ్చేసి మళ్ళీ మిత్రులు అందరూ ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారంటే మళ్ళీ హెచ్ఈసీ తీసుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్ ఏ టైం రాసి కంప్లీట్ చేసిన సార్. తర్వాత పొలం పండుగ చేసుకుంటే ఇంటర్ తర్వాత వేరే మిత్రుడి సహకారంతో ప్రెస్ రిపోర్టర్గా జాయిన్ కావాల్సి వచ్చింది. ప్రెస్ రిపోర్టర్ జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఏం పెద్దగా లోక జ్ఞానం కానీ వాటిపైన అవగాహన కూడా లేదు సార్. కేవలం అప్పుడు మీకు చెప్పిన చదువు, మీరు చూపిన సంస్కారం, పిల్లలు ఎదగాలని మీరు పడిన తాపత్రయం. ఎందుకంటే మీ పిల్లలని మీరు ఎలా చూసుకునే వాళ్ళు కూడా చూపించారు సార్. సొంతంగా మమ్మల్ని మాత్రం మీ పిల్లలుగా చూసుకునేవాళ్ళు సార్. చనిపోయిన దేవగమ్మ మేడం ఎక్కడుంది కానీ తన కొడుకు ఫిజికల్ అయిన పిల్లల కోసం ఆయన బర్త్డే అప్పుడు బర్త్డే కోసం అలాగే గురువు సార్. 7th క్లాస్లో ఏపీఎన్ స్కూల్లో ఎంట్రన్స్ రాయాలని చెప్పి నేను చంద్రయ్య వీరేష్ ఒక 4 కర్నూలు పెడితే చనిపోయిన వసంత సార్ మాతో ఒక కర్నూలుకి వచ్చి స్కూల్ బెంచ్ మీద పడుకొని నా ఎగ్జామ్ రాసుకుంటున్నాడు సార్. ఆ మహానుభావులను స్మరించుకోవచ్చు. ఉన్న బ్యాచ్లో ఉన్న ఫ్రెండ్సే మాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాళ్ళని చూసినప్పుడు ఉన్న ఆప్యాయత, మీరు కల్పించినప్పుడు ఉన్న ప్రేమ మాకు ఇంక ఎవరిని చూసినా కూడా ఇప్పటికీ కలగలేదు సార్. ఇది అతిశక్తి మాత్రం కాదు, ఇది నిజం సార్. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ప్రస్తావన. అంటే ఇవాళ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మా గురువులకి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనము చాలా అందరం కలుస్తాము, ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం. కానీ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటుంటే చాలా గర్వంగా ఉంది నిజంగా. సార్లతో ముఖ్యంగా రవి సార్ కూడా మాకు ఇప్పటికే సార్ ఎక్కడ ఉన్నాడు. నేను కోసి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ బయోలజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. సార్ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాడు, మా స్టూడెంట్, మా శిష్యుడు అని. నేను గోపాల్ రెడ్డి సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన ఎవరికి హ్యాట్సాప్. ఇప్పటికి నాతో పాటు మా అన్ననే, అదేవిధంగా మా నాన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటాడు సార్. నన్నొక్కటే కాదు, నా తోటి స్నేహితులు అందరి ఫాదర్లు కూడా సార్ ఆల్మోస్ట్ గుర్తుంటాయి. నిజంగా ఎలా గుర్తుపెట్టుకుంటారో ఏమో కానీ మెమోరీ
ఎన్ని మ్యాచ్లు చూసినాడు ఏం కదా దాదాపు 30 ఏళ్ళ తర్వాత అంటే ఎన్నో మ్యాచ్లు చూసినాడు సార్. కానీ సార్కి యొక్క మెమరీకి నేను హ్యాట్సాప్ తెలియజేస్తున్నాను. నిజంగా చాలా పేరుగా మాట్లాడు సార్. అలాంటి గురువులు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అటువంటి గురువులకి మనం ఈరోజు ఈ యొక్క మన ఆత్మీయ సమ్మేళనంలో మనం అందరినీ 9th డిస్కౌంట్ అయ్యి నేను పక్కన ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది అనుకోని కారణాల వల్ల. అయినా కానీ వాల్సినటువంటి భాగ్యాన్ని దయచేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క ఇంట్రొడక్షన్ ఇంకా ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు, పాప 8th క్లాస్ చదువుతా ఉంది. ఇది ఇంకా అంత నేనే ఎక్కువగా మాట్లాడుతుంటే ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. దయచేసి సమయాభావం వల్ల మిగతా వాళ్ళకి ఇస్తాను. స్టార్టింగ్ 3rd క్లాస్ నుంచి తర్వాత ఆఫ్టర్ 6th. సో నాకు ఇది టు ట్రాన్స్ఫర్ టు నియర్ టు మసీద్. అదంతా చాలా పాతదన్నమాట చెప్తున్నా అంతే. సో అదంతా అప్పట్లో పంతులు అనమాట, గుర్తుందా మన స్కూల్లో అప్పట్లో అవన్నీ అప్పట్లో అంతా చేసి అంతా మనం చాలా కష్టపడి సార్. అంత నీట్గా చేసి అంతా మనకి ఇదంతా చేసేది. సో ఇదంతా మనకి సార్ మనకు చాలా సాయం చేసేది అప్పట్లో. మనం చూసుకోవాలని నేను ఎందుకంటే మనీ కాబట్టి మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే చాలా థ్యాంక్ యూ బాగా చేశారు. నా ఫస్ట్ వన్ discussion with much of a persons in different locations with any common or anything, so that we are able to discuss with them some information that we need to start with comment here. That's a good action. So I am going to be very happy to my teams work this one with all the team members. Okay, very happy today. And అందుకోసమే నాకు చాలా ఈరోజు అందరితో మేడంతో చూసాను. చాలా రోజులు ఏమో మర్చిపోయినాను సార్, ఎవరు చూడలేదు చూశాను. ఏమనుకోండి నేనంతా నాకు చూశాను, మీరు చూడలేదు. ఈరోజు బాగా చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే.